గత 5 రోజులుగా వరుసగా తగ్గుతూ ఊరటించిన బంగారం ధరలు మళ్లీ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. నేడు అంతర్జాతీయ మార్కెట్లు నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావంతో దేశీయంగా పసిడి ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం తులంపై 1000 రూపాయలకు పైగా పెరగడం విశేషం. 5 రోజుల తర్వాత బంగారం ధరలు మళ్లీ ఎందుకు పెరిగాయని పసిడి ప్రియుల్లో ఆందోళన నెలకొంది. అయితే పసిడి మళ్లీ పరుగు అందుకుంది. గత 5 రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలకు నేడు బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న భౌగోళిక రాజకీయ పరిణామాలు బులియన్ మార్కెట్ ను ఒక్కసారిగా వేడెక్కించాయి. మరి ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం ముదరడం, అమెరికా జోక్యం చేసుకోవడం వంటి పరిణామాలు పెట్టుబడిదారులను ఆందోళనలోకి నెట్టేశాయి. దీంతో సేఫ్ హెవెన్ ఇన్వెస్ట్మెంట్ గా భావించే బంగారం వైపు అందరూ మొగ్గు చూపుతూ ఉండటంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. హైదరాబాద్ నగరంలో నేటి ధరలను పరిశీలిస్తే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏకంగా 1100 రూపాయలు పెరిగి 1,45,400 రూపాయలకు చేరుకుంది. అటు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర కూడా 1,200 రూపాయలు మేర పెరిగి 1,58,620 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. కేవలం బంగారం మాత్రమే కాదు, అటు వెండి కూడా పసిడి బాటలోనే ప్రయాణిస్తుంది. ధరలను పెంచుకుంటూ పోతుంది. చమురు ధరలు పెరగడం, డాలర్ ఇండెక్స్ లో మార్పులు కూడా ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు. గత వారం రోజులుగా ధరలు పెరుగుతూ ఉండడంతో పెళ్లిళ్ల సీజన్ కోసం నగలు కొనేవారు సంతోషించినప్పటికీ నేటి పెరుగుదల వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఒకవైపు హార్ముజ్ జలసంధిల ఉద్రిక్తతలు, మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు రాబోయే రోజుల్లో బంగారం ధరలను మరింత ప్రభావితం చేసే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. యుద్ధ పరిస్థితులు ఇలాగే కొనసాగితే బంగారం ధరలు త్వరలోనే సరికొత్త రికార్డులను సృష్టించి